ఈరోజు ధనుస్సు వారికి జరిగేది మీరు నమ్మలేరు. ఒక చిన్న మీ జీవితంలో పెద్ద మార్పును తేవబోతోంది. స్వాగతం. మన తెలుగు జ్యోతిష్య వాణికి హార్దిక స్వాగతం. ప్రతిరోజూ మీ రాశి ఫలాలు, అదృష్ట సూచనలు, జీవిత మార్గదర్శనం తెలియజేసే ఈ వేదికలో మీ అందరికీ హాయ్. మీ జీవితంలో సానుకూల శక్తులను చొప్పించే పథం, ఆధ్యాత్మిక వెలుగును అందించే మా సూచనలు మీకు ప్రతిరోజూ అందజేస్తున్నాం. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేయకపోతే ఆలస్యం చేయకుండా ఈవేళ సబ్స్క్రైబ్ చేస్తూ మీ యాత్రను భద్రం చేసుకోండి. ఇప్పుడు మనం ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశివారు ధైర్యం మరియు ఆసక్తితో ముందుకు సాగేవారు. జీవితం ముందు ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ విజయానికి దారితీసే నిర్ణయాలు తీసుకుంటారు. మీ సహజ ఆత్మవిశ్వాసం, నిజాయితీ మరియు దృఢ సంకల్పం ప్రతి సానుకూల పరిణామానికి మూలస్తంభంగా నిలుస్తుంది. నవంబర్ 30 నాటి ఈ రోజున విశ్వం మీకోసం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మీలోని ఆలోచనలు, కలలు అర్థమవుతాయి. ప్రాకృతిక శక్తులు మీ పక్షంలో ఉంటాయి. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ధనుస్సులారా, ఈరోజు మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పెద్దగా స్వల్ప విజయం కళ్ల ముందు ఉంటుంది. మీరు ఎప్పటికీ ప్రయత్నించకుండా వదిలేసిన ఆ చిన్న ఐడియా వృధా కాదు. సహోద్యోగులలో, యాజమాన్యంతో గల మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కొంతవరకుసారి ఖచ్చితమైనదే అవుతుంది. అది అస్వీకరించకపోవద్దు. ఒక కథ చెప్పాలి. భీమయ్య అనే మిత్రుడు ఒక చిన్న వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈరోజు ఒక చేదు సంఘటన దారుణంగా తన అదృష్టాన్ని తిరగదీసింది. అది మన జీవిత గమనంలో ఒక్క స్వల్ప కాలక్షేపం మాత్రమే. మీకు అలాంటి అయిష్టం వస్తే తడబడకండి. విజయానికి ఇదంతా ఒక పూత. డబ్బు, ఆర్థికం. డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు, కానీ నోటందుకు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పాత అప్పులు తీర్చడానికి శ్రద్ధ వహించండి. చిట్టచివరికాలలో అనుకున్న ధనం వస్తుంది. ప్రయోజనదాయకమైన పెట్టుబడులకు ఇది మంచి రోజు. అమ్మాయిలు, ఆర్థిక విషయాల్లో మీ జాగ్రత్త చాలా ముఖ్యం. చిన్న పని భారీగా మార్చేది అనే సందేశం ఈ రోజుకు సరిపోతుంది. ప్రేమ మరియు కుటుంబం. ఇవి మీకు ఎప్పుడూ విలువైనవే. కుటుంబ సంతోషంతో సమృద్ధిగా గడిపే సమయం వచ్చింది. జీవిత భాగస్వామితో గల మాటలు చీమల ప్రేమ పండుగల వలె ఉంటాయి. ఎవరి హృదయం మీరు తాకాలనుకుంటున్నారో అవరు ఈరోజు మీ రిలేషన్లో ముఖ్యమైన పాత్ర పోగొంటారు. ఒక చిన్న అనుభవం చెప్పాలి. ఇరు వర్గాల మధ్య ఎదురు భావనలున్నా ఈరోజు వారందరూ ఓ చిన్న సడలింపు అనుభవిస్తారు. ఈరోజు కుటుంబం మధ్య బంధానికి కొత్త చైతన్యం లభిస్తుంది. ఆరోగ్యం, అశ్రేయస్సు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త. సాధారణ తలనొప్పుల గురించే ఉంటుంది అంటే మరిగిపోయిపోకండి. ప్రయత్నం చేస్తూ ఉండండి. శరీరం నీరసం కాకుండా పోవడానికి రాత్రి విశ్రాంతి అవసరం. ఇవే మీ శక్తిని నిలుపుకుంటాయి. ధ్యానం, ఆయుర్వేద జ్యూస్లు లేదా తేలికపాటి యోగా మంచి ఫలితాలు ఇస్తాయి. జీవితం ఓ చెక్క ఎలా కదులుతుందో మన శరీరం కూడా ఆ విధంగా కదులుతుంది. అందుకే దేహ సంపద కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక సూచన. ఈరోజు మీకు సాధ్యమైనంత ఆధ్యాత్మిక శాంతి దక్కుతుంది. ఆత్మ గురువు సూచించిన విధంగా కొన్ని కర్మ పనిచేయడం ప్రారంభిస్తారు. ఒక చిన్ని సాధన కూడా మీ జీవిత మార్గంలో వెలుగులు నింపుతుంది. మీ కర్మ ప్రకారమే మీకు దిక్కు మారుతుంది. దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్నేహితులారా, మీకు ఈరోజు చెప్పాలనేది ఇవన్నీ. మీరు ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య కూడా ఆశ ఉండాలి. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. అదనపు వివరాలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గరుడస్వామి. బుధగ్రహం ప్రభావంతో ధనుస్సు వ్యక్తుల సందర్భంలో శుభరంగు ఎరుపు మరియు బంగారం. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశము కొత్త వ్యాపార ఒప్పందంలో సక్సెస్. ముగింపు, ప్రాశీర్వాదం. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు చెబితే ఎంతో ఆనందంగా ఉంటుంది. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరువద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి.
మీ అదృష్టం చెప్పే మిత్రుడు. మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి క్షణం మీకు అత్యద్భుతమైన పాఠాలు నేర్పాలని, మీ దారి వెలుగు పూనాలని మనసారా ఆశిస్తున్నాను. ధనుస్సు రాశివారికి శుభాకాంక్షలు.